మోడీ గారు రాబోతున్నారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనులకు సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? గతంలో కాకుండా ఈసారి చాలా మార్పులు జరుగుతున్నాయి సార్. అసలు గతంలో ఏం జరిగిందో దానికి క్వైట్ ఆపోజిట్ ఈసారి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కలవడం జరిగిందో ఒక జనసేన కానీ టీడీపీ కానీ, మోడీ గారు వాస్తవంగా ప్రతి వారం 10 రోజులకి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారండి. వరాల జల్లులాగా ఏదో ఒకటి, ఒక స్టేడియం తీసుకోండి, లేని పక్షంలో ఒక రైల్వే స్టేషన్ గురించి మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే రేపు ఆయన వస్తున్నారు. క్రితంసారి ఆయన ఏమన్నారంటే, ఏముందో ఆయన వచ్చారు కుండతో వాటర్ ఇచ్చారని అన్నారు. ఈసారి అది కాదు సార్. ఆ కుండ నిండా అక్షయ తృతీయ రోజు చెబుతున్నాను బంగారు నాణ్యాలు అనుకోండి, అంతే. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అవుద్దని 100% భావిస్తున్నాం. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తేనే అందరూ కమ్యూనికేషన్ ఉంటుందండి. లేకపోతే అనుకున్న కమిట్మెంట్లో నెక్స్ట్ ముందుకు వెళ్ళలేరు ఎవరు. తప్పనిసరిగా మోడీ గారు వస్తారు, మంచి మంచి అభయాలు ఇస్తారు. సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా కానీ, చంద్రబాబు నాయుడు గారిలో స్కిల్ కమ్యూనికేషన్ కానీ అన్నీ 100% జరుగుద్దండి. ఇంకా డెవలప్మెంట్స్ వస్తాయి సార్. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకోండి, ఒక అవుటర్ రింగ్ రోడ్ తీసుకోండి, అన్నీ కూడా ఒకదానికి రావడం. మన కృష్ణా గుంటూరు జిల్లాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది అంటున్నారు. 100% విత్-ఇన్ 5 years అయ్యేలోపు ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా ముందు స్థానానికి 100% వెళ్ళదు సార్. అందులో తిరుగులేదు అనమాట. ఓకే సార్. సీఎం గారు కూడా అదే అంటారు, అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం చేస్తారని చెప్పేసి అంటున్నారు. 100% అవుతుంది సార్. అంటే 100% సార్, 70% అయినా అయినట్టే సార్. ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫండ్స్ ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఏదైనా చేయాలంటే ఆర్థికంగా డబ్బులు ఉండాలి. డబ్బులు సమకూరుస్తూ చేసుకోవాలి. డబ్బులు సమకూరుస్తూ అంటే మోడీ గారు కొంతవరకు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు మన చంద్రబాబు నాయుడు గారు అనేది స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్. ఎప్పుడైతే ఆర్థికంగా ఉద్యోగపరంగా డెవలప్ అయ్యారో అన్నీ అయ్యే వస్తువులు వస్తాయి సార్. అందులో తిరుగులేదు సార్. చాలా బాగుంటుంది. ఇందులో తిరుగులేదు సార్. ఆల్రెడీ భూమి అనేది మొదలైంది కొద్దిగా. వైజాగ్లో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక ఇండస్ట్రీ ఇంకో ఇన్స్టిట్యూట్ అనేది క్యాపిటల్ అమరావతిలో రావడం జరిగింది. ఇంకోటి కూడా జరుగుతుంది. 100% ఇన్స్టిట్యూట్లు వస్తే సార్ నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య తగ్గిందో ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఇదే పరిస్థితిలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 10,000 రూపాయల ఉద్యోగం కోసం చేయాల్సి వచ్చేది. ఈరోజు ఒక మాల్ తీసుకోండి, మాల్ కూడా మనకు ఆల్రెడీ వైజాగ్లో వస్తుంది అంటున్నారు. మాల్ వచ్చిందనుకోండి, ఎన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి సార్. అదంతా నిరుద్యోగ సమస్య తీరినట్టేగా. అట్లాగే ఎక్కడెక్కడ ఒక ఇండస్ట్రీ కానీ, ఒక మాల్స్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ వస్తే నిరుద్యోగ సమస్య 100% తగ్గుద్ది. అదే డెవలప్మెంట్. వేరే ఎవరో ఏది మిరాకల్స్ అవసరం లేదు సార్. ఈ ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఒక లూలు సూపర్ మార్కెట్ అన్నారు వైజాగ్, అది కానీ వస్తే కొన్ని వందల మందికి ఉద్యోగాలు సార్. అన్నీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.